హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీర్ తెలుగు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి థర్మోడైనమిక్స్ వేరియబుల్స్. థర్మోడైనమిక్స్ బేసిక్స్లో ఇదొక పార్ట్ అనమాట. సో ఆల్రెడీ మనం థర్మోడైనమిక్స్ బేసిక్స్లో సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి, బౌండరీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బౌండరీస్, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఎర్లియర్ వీడియోలో నేర్చుకున్నాం. మరి ఆ వీడియో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానో చూడండి. నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్ బేసిక్స్లో థర్మోడైనమిక్ వేరియబుల్స్. థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఈ థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటే ప్రెజర్, టెంపరేచర్, వాల్యూమ్, ఎంథాల్పీ, ఎంట్రోపీ. అంటే మనం తీసుకున్న ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, సిస్టమ్ అంటే ఏంటో తెలుసు కదా అందరికీ. సిస్టమ్ అంటే ద వేర్ అవర్ అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్. సపోజ్ ఈ గ్యాస్ మన సిస్టమ్ అనుకోండి. ఈ సిస్టమ్ కోసం చెప్పే వేరియబుల్స్, ఈ సిస్టమ్ని డిఫైన్ చేసే వేరియబుల్స్, ఈ సిస్టమ్ని మెజర్ చేసే వేరియబుల్స్, ద వేరియబుల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. ది వేరియబుల్స్ which are used to define the state of a system. వీటిని థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న గ్యాస్ ఉంది. ఈ గ్యాస్లో ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎంథాల్పీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎంట్రోపీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ని మనకి తెలిపే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని అంటాం అన్నమాట. సో ఈ థర్మోడైనమిక్ వేరియబుల్స్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వన్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ and another one is intensive property. చాలామంది ఈ ప్రాపర్టీస్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. సో సింపుల్గా ఈ ప్రాపర్టీస్ని ఎలా డిఫైన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్గా వినండి. ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ విచ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ హౌ మచ్ క్వాంటిటీ ఇట్ ఈస్. క్వాంటిటీ బట్టి చేంజ్ అయిపోతుంది అనమాట ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. ఇండిపెండెంట్ ఆఫ్ మాస్, మ్యాటర్ ఆర్ క్వాంటిటీ ఏదైనా ఒకటే. సో మెమరబుల్ టెక్నిక్ ఏంటంటే ఇన్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్, ఇంటెన్సివ్ ప్రాపర్టీలో ఇన్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్. జస్ట్ ఒక అంటే బేసిక్ మెమరబుల్ టెక్నిక్ అనమాట, ఎలా మెమరైజ్ చేసుకోవాలనేది. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ మాస్ ఆర్ మ్యాటర్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే డిపెండెంట్ ఆన్ క్వాంటిటీ. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మోల్స్, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ అనే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్లోకి వచ్చేసి టెంపరేచర్, ప్రెషర్, కాన్సన్ట్రేషన్, స్పెసిఫిక్ హీట్, మోలార్ హీట్, మోలార్ ఎంథాల్పీ ఎక్సెట్రా. సో వీటిని మీరు అంటే చూసి ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, వీటి డెఫినేషన్స్ తెలియవు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. వీటిని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం లేదు, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉండదు. టెంపరేచర్ అనేది ఎంత క్వాంటిటీ ఉన్నా లేకపోయినా సరే. సో సింపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ బట్టి మీరు ఈజీగా ఏది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ ఏది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనేది మీ అంతటి మీరే చెప్తారు. సపోజ్ కన్సిడర్ ఏ రూమ్ ఆర్ ఏ సిస్టమ్. ఇదొక సిస్టమ్. ఈ సిస్టమ్కి ఇమాజిన్ చేసుకోండి, ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్. కొంత వాల్యూమ్ ఉంది, కొంత టెంపరేచర్ ఉంది, కొంత ప్రెషర్ ఉంది, అండ్ సమ్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి ఈ రూమ్ నిండా. ఇప్పుడు ఈ రూమ్ని ఆఫ్ చేసాం అనుకోండి, రెండింటి కింద డివైడ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రెషర్ 1 kg ఉందనుకోండి, రూమ్ మొత్తం 1 atmospheric ప్రెషర్ ఉందనుకోండి. ఆఫ్ చేస్తే ఇక్కడ 1 kg ప్రెషరే ఉంటుంది, ఇక్కడ 1 kg ప్రెషరే ఉంటుంది.
మనం దాని క్వాంటిటీ మార్చినంత మాత్రాన ప్రెజర్ అనేది మారట్లేదు. సో ఇట్ ఈస్ ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యలేదు. ఇప్పుడు ఈ రూమ్ మొత్తం అప్లై అయ్యే ప్రెజర్ అంతా 1 kg, రూమ్ని ఆఫ్ చేస్తే లేదా ఏదో ఒక పర్టికులర్ పోర్షన్లో తీసుకుంటే ప్రెజర్ అనేది చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. 1 atmospheric ప్రెజరే ఉంటుంది, ఇక్కడ కూడా 1 atmospheric ప్రెజర్ అనేది ఉంటుంది. సో ఇదే దాంట్లో టెంపరేచర్ చూడండి. టెంపరేచర్ని మనం మెజర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ రూమ్ని ఆఫ్ చేసేస్తే ఇక్కడ ఒక టెంపరేచర్ అనేది అది చూపించదు కదా. సో ఇక్కడ కూడా సేమ్ టెంపరేచర్ అనేది మారదు, రెండిట్లో కూడా టెంపరేచర్ అనేది మారదు మనం ఆఫ్ చేసినంత మాత్రం. అంటే ఇప్పుడు ఈ రూమ్ మొత్తం మీద ఉన్న క్వాంటిటీని మనం ఆఫ్ చేసినా కూడా ఈ రెండు చేంజ్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ మాస్. సో అది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనమాట. సో వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ఆఫ్ ఆఫ్ ది వాల్యూమ్ అయిపోతుంది, V/2 అయిపోతుంది, సగం మారిపోతుంది అనమాట వాల్యూమ్ ఇక్కడికి చేంజ్ అవ్వడం వల్ల. సో వాల్యూమ్ ఈజ్ ఏ డిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ. వాల్యూమ్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీలోకి వస్తుంది అనమాట. సో కాన్సన్ట్రేషన్ చూడండి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్ కదా, లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసాం, మోల్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి, వాల్యూమ్ అనేది ఆఫ్ అయిపోయింది, అంతే కదా. పార్టిషన్ చేసినప్పుడు మోల్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి, మోల్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. ఈ టోటల్గా 100 మోల్స్ ఉన్నాయనుకోండి, ఆఫ్ డివైడ్ చేస్తే ఇటు 50 మోల్స్ ఇటు 50 మోల్స్ ఉంటాయి. సో ఇక్కడ N/2, ఇక్కడ కూడా N/2 ఉంటాయి. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు N/2 ఉంది, V/2 ఉంది, 2కి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఆ రేషియో సేమే ఉంటుంది, N/V. సో కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ అనేది మారడం లేదు. సో కాన్సన్ట్రేషన్ దేంట్లోకి వస్తుంది? ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ఇలాగ మనం సింపుల్గా వీటిని మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్ ఏం లేదు, ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉండదు. క్వాంటిటీ మారిపోయినంత మాత్రాన ఈ ప్రాపర్టీ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ టెంపరేచర్ అనేది మీరు ఆఫ్ చేయండి, 3/4 చేయండి, ఇలా 4 పార్టీషన్స్ చేసినా ఇక్కడున్న టెంపరేచర్ ఏమీ మారదు. సో టెంపరేచర్ అనేది క్వాంటిటీ. ఇప్పుడు 50 మోల్స్కి ఒకలాగా, 25 మోల్స్కి ఒకలాగా, 10 మోల్స్కి ఒకలాగా టెంపరేచర్ అనేది వేరీ అవ్వదు మనం తీసుకున్న సిస్టంలో. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ. సో టెంపరేచర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ, ప్రెజర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ, కాన్సన్ట్రేషన్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్. కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే రేషియో, యూనిట్ వాల్యూమ్కి ఎంత మోల్స్ ఉన్నాయనేది రేషియో. ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ చేసాం యూనిట్ వాల్యూమ్ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. స్పెసిఫిక్ హీట్, ఆల్రెడీ మనం స్పెసిఫిక్ అని ఇక్కడ మెన్షన్ చేసాం, స్పెసిఫిక్ మోలార్ హీట్ అని కూడా మనం ఆల్రెడీ మాస్ని ఇక్కడ మనం స్పెసిఫిక్ అనే పేరుతో మనం మాస్ని ఫిక్స్ చేసాం. సో ఇట్స్ ఏ ఫిక్స్డ్ క్వాంటిటీ. సో ఇట్ ఈస్ ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. మోలార్ ఎంథాల్పీ కూడా. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఎంథాల్పీ చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఎంట్రోపీ క్వాంటిటీతో పాటు చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ కూడా క్వాంటిటీతో పాటు చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు 100 మోల్స్కి ఇంటర్నల్ ఎనర్జీ ఒకలా ఉంటుంది, 10 మోల్స్కి వచ్చేసరికి ఇంటర్నల్ ఎనర్జీ ఒకలా ఉంటుంది, సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇవి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఇవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే క్వాంటిటీతో పాటు చేంజ్ అవ్వవు, ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆర్ క్వాంటిటీ. సో ఇది ఫ్రెండ్స్ థర్మోడైనమిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా కొత్తగా ఏవైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా కొత్త టాపిక్ నేర్చుకుందాం అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కూడా ఎలా ఉందో కూడా, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.